అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై విజన్. ఏదైతే గుంటూరు జిల్లా తక్కెలమూడి గ్రామంలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన రచ్చ ఏదైతే నడుస్తా ఉందో దానికి సంబంధించి నా విజన్ ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉన్నా. మరి ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేసి మన ఛానల్ ని మరింత మందికి చేరువ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోతాం. తక్కెలమూడి గ్రామం అక్కడ ఎప్పటి నుంచో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయాలనేది ఆ గ్రామ ప్రజల మనోభావం. అదే విధంగా గ్రామ ప్రజలతో పాటుగా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైతే ఉంటారో లేదా నందమూరి కుటుంబ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బలమైన కోరికను కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ రోజు పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న అంశం. ఒక పక్క బీవైసీ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు కావచ్చు, లేదా హిందూ వాదులు అని చెప్పుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రోజు శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ రూపంలో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం కరెక్ట్ కాదు, అలా చేయకూడదు అనేది పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా వినిపిస్తున్న మాట, విమర్శిస్తున్న విధానం. అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ రోజు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించకూడదు, అసలు ఆ రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేయకూడదు అని చెప్పి అయితే ఈరోజు ఎవరైతే హిందూ వాదులు అని చెప్పుకుంటా ఉన్నారో, లేదంటే రామకృష్ణ యాదవ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, నాకు ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటి అంటే, సరే మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ రూపంలో ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించకూడదు కరెక్టే. శ్రీకృష్ణ దేవాలయాలు ఎన్ని చోట్ల ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో? సో మరి ఆ దేవాలయాలకు వెళ్ళి ఒకసారి ఒక దేవాలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం రూపం ఎలా ఉంది, మరో దేవాలయంలో ఆ విగ్రహ రూపం ఎలా ఉంది, మరి అవి ఎవరి రూపాలు? ఈ రోజు కోర్టులు కూడా చెప్తుంది ఏంటి, ఎన్టీఆర్ రూపంలోనో లేదంటే రాజకీయ నాయకుల రూపంలో విగ్రహాలు తయారు చేయొద్దు, విగ్రహావిష్కరణ చేయొద్దు అనేది హైకోర్టు చెప్తా ఉంది. కరెక్టే, కోర్టులు చెప్తున్నట్టు, న్యాయ వ్యవస్థలు చెప్తున్నట్టు రాజకీయ కోణంలో విగ్రహావిష్కరణలు జరగకూడదు, కరెక్టే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నేను ఇందాక చెప్తున్నట్టుగా ఇన్ని దేవాలయాల్లో ఇన్ని శ్రీకృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి కదా, మరి ఒక విగ్రహానికి ఇంకో విగ్రహానికి పొంతనుందా? అసలు శ్రీకృష్ణుడి రూపం ఎలా ఉంటుంది ఎవరికి తెలియదు కదా. మరి తెలియనప్పుడు ఈ రోజు ఎన్టీఆర్ రూపంలో విగ్రహావిష్కరణ చేస్తే ఆపడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను కూడా ఒక హిందూవాదినే, రోజు గుడికి వెళ్ళకపోయినా రోజు దేవుడికి దండం పెట్టుకుంటా, పూజ చేసినప్పుడు ఎంతో నిష్ఠగా ఉంటా. మరి అలాంటి నేను ఒక్కడనే కాదు కదా, అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. ఈ రోజు ఆ విగ్రహావిష్కరణ ఎవరైతే శ్రీకృష్ణుడి రూపంలో విగ్రహావిష్కరణ చేసిన తక్కెలమూడి గ్రామ ప్రజల్లో అందరూ కూడా హిందూవాదులే, వేరే మతం వాళ్ళు లేరు కదా. అయితే ఇక్కడ దీన్ని ఎందుకు రాజకీయం చేస్తా ఉన్నారు? మనం చూసుకుంటే 2014 తర్వాత వరకు కూడా ఏదైతే రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో శ్రీకృష్ణుడి రూపంలోనే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వరకు కూడా ఇలాంటి రచ్చ ఎక్కడా లేదు. విగ్రహాన్ని ఈ రూపంలోనే చెయ్యాలి, ఎన్టీఆర్ రూపంలో చేయకూడదు అనే రచ్చ ఎక్కడా వినిపించాల. ఆ తరువాత తెలంగాణలో ఒక ప్రాంతంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంటే అక్కడ మేము హిందూవాదులు అంటూ కూడా ఇది ఎలా చేస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు, దాన్ని కోర్టుకు వెళ్ళి అడ్డుకున్న పరిస్థితి. ఈ రోజు ఇక్కడ కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది. దాన్ని మేము ముందు ఎవరైతే బీవైసీ పార్టీ అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ వెళ్ళి ఆ గ్రామ ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో ఏమి చేయలేక వెళ్లిపోయి మేము ఆ విగ్రహాన్ని అక్కడే ఉన్న చెరువులో మేము నిమజ్జనం చేస్తామని చెప్పి పోస్టర్లు వేసుకుని దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి బయలుదేరుతున్న సమయంలో రాజకీయ కోణంలో చూసి దీన్ని తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఇది అసలే ఇప్పుడున్న పరిస్థితి బాగాలేదు, రిస్క్ అనవసరం అని చెప్పి విగ్రహాన్ని తొలగించి మామూలు కాంస్య విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది అయితే ఈ రోజు ఆ గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం ఇన్ని దేవాలయాలు ఇన్ని శ్రీకృష్ణుడి విగ్రహాలు చూసినప్పుడు ఒక విగ్రహానికి ఇంకో విగ్రహానికి పొంతన లేనప్పుడు ప్రజలు ఎవరిని శ్రీకృష్ణుడిగా ఊహించుకుంటారు? అంటే పురాణాలు ఏం చెప్తున్నాయి? మనం హిందూవాదులం, మన పురాణాలు ఏం చెప్తా ఉన్నాయి? మనకి ప్రజలకి మంచి చేసిన వాడు దేవుడు అని కదా చెప్తా ఉంది. మరి ఎన్టీఆర్ చేసిన మంచి పనుల లిస్టు కనుక మనం తీసుకుంటే ఒక పుస్తకం సరిపోదేమో. ₹2 ఆ రోజుల్లో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న పేదవాడి కడుపు నింపడం కోసం ₹2 కిలో బియ్యాన్ని తీసుకొచ్చాడు. పట్వారీ వ్యవస్థని రద్దు చేసి ఎవరైతే అనగదొక్కబడుతున్న పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ బ్రతుకుల్లో పాలు పోశారు. ఆడవారికి ఆస్తిలో సమాన హక్కును కల్పించారు. అదే విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్రంలో తీసుకురావడం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకి తీసుకెళ్లే దీంట్లో భాగంగా ఆయన ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన రాజకీయంగా ఉన్నన్ని రోజులు కూడా సినిమా వ్యవస్థలో ఆయన సినిమా రంగంలో ఉండగా శ్రీకృష్ణుడి పాత్ర వేశారు, శ్రీరాముడి పాత్ర వేశారు, అలాగే దుర్యోధనుడి పాత్ర వేశారు, కీచకుడి పాత్ర వేశారు. ఎన్నో పాత్రలు ఆయన వేసినప్పుడు ప్రజలు ఆ సమయంలో, అంటే నేను కొత్తగా చెప్పేదే ఉంది, ఆ రోజుల్లో పెద్ద తిరుపతి ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్ళిన తర్వాత తిరిగి చెన్నై వచ్చి అక్కడ ఎన్టీఆర్ దర్శనం చేసుకున్న తర్వాతే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం పూర్తయిందని భావించిన రోజులు అవి. అంటే ఒక వెంకటేశ్వర స్వామిగా చూసిన, ఒక
శ్రీకృష్ణుడిగా చూసినా లేకపోతే ఇంకొక దేవుడిగా చూసినా అది ఎన్టీఆర్ లోనే చూసుకున్నారు. ఇన్ని మంచి పనులు చేసిన వాడిని దేవుడు అనే కదా అంటారు. ఆ దేవుడికి పేరుగా శ్రీకృష్ణుడి రూపంలో వాళ్ళు విగ్రహావిష్కరణ చేసుకున్నారు. అందులో తప్పే ఉంది? మీకు నిజంగా హిందూవాదం అంటే అంతా మీలో అంతా ఇమిడుంటే మన హిందూ దేశం అని చెప్పి కానీ లేదంటే ఈ హిందూ మతం మీద మీకు అంతా వల్లమాని ప్రేమ ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అన్యమత అక్రమాలను అడ్డుకోండి. గత 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్ పదవి ఒక అన్యమతస్తుడికి ఇస్తే ఎక్కడికి పోయారండి మీరంతా? అదే అన్యమతస్తులు వెళ్ళి కొండ మీద పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నప్పుడు ఎక్కడున్నారు ఈ హిందూవాదులంతా? ఎక్కడో ఒక మూలను కూర్చుని మీడియా ముందు 2 మాటలు మాట్లాడేస్తే అయిపోయిందా? ఈ రోజు వెళ్ళి ఆపినట్టు ఆ రోజు ఎందుకు ఆపలేకపోయారు? అంటే ఏమలా ఇది కేవలం రాజకీయ కోణంలో మొత్తం చేస్తున్న పరిస్థితి అనేది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక దేవుడు, పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి. తెలుగు రాష్ట్రం ఉన్నంత కాలం, తెలుగు ప్రజలు ఉన్నంత కాలం ఎన్టీ రామారావు అనే ఒక పేరు పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయే అంత గొప్ప పేరు, అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. దేవుడిగా కొలుస్తున్నారు. మరి ఆ దేవుణ్ణి వాళ్ళు శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించుకుంటే మీకేంటి, రాముడి రూపంలో ప్రతిష్ఠించుకుంటే మీకేంటి? మీరేదో ఒక రకంగా రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా ఇదే పెద్ద సమస్య అన్నట్టుగా అన్ని పక్కన పాడేసి దీని మీద ప్రచారం చేసుకుంటూ దీని మీద హడావిడి చేస్తూ నలుగురిలో నానాలి, ప్రజల్లో మేమేదో చేసేస్తామని చెప్పి చెప్పుకోవాలనే ఒక తాపత్రయం తప్పితే నిజంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల మనసులో ఏముందనేది ఏ రోజైనా ఆలోచించారా? మతం ముఖ్యమే. మన దేశాన్ని మనం కాపాడుకోవాలంటే, మన మతాన్ని మనం కాపాడుకోవాలి అంటే మీరు చూపిస్తున్న మంచిదే, కానీ అది ఏ విధంగా చూపించాలి, ఎంతవరకు చూపించాలనే ఒక ఇది లేనప్పుడు ఎవరికి ఉపయోగం అంట? మీరు ఇంత హడావిడి చేస్తా ఉన్న వాళ్ళు ఈ రోజు అన్య మతాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళని ఎందుకు అడ్డుకోలేకపోతా ఉన్నారు? ఎక్కడికక్కడ ఈ రోజు ఎక్కడో చిత్తూరు జిల్లాలో ఉన్న రామకృష్ణ యాదవ్ గారు గుంటూరు జిల్లాకు వచ్చేసి ఎక్కడో తక్కెలమూడని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి అంత హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది? లేదా ఈ హిందూవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎందుకు అంత హడావిడి చేస్తా ఉన్నారు, అంత హైట్ చేస్తా ఉన్నారు? నందమూరి తారక రామారావు అనే వ్యక్తి ఆయన వ్యక్తి కాదండి, ఒక శక్తి. మీరు దాన్ని ఒక కుల రాజకీయం చేయాలని చూసినా లేదా మధ్య చిచ్చు పెట్టాలని చూసినా ఇప్పటికే ఒక వర్గం ఆ కులాన్ని తక్కువ చేసి విలన్ గా ప్రజల్లో పోర్ట్రేట్ చేసే ప్రయత్నాలు గత 5 ఏళ్ల వరకు కూడా జరిగాయి. ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అని. ఇక్కడ మనం కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు. ప్రజలకి మంచి చేసింది ఎవరు, మంచి చేస్తుంది ఎవరు అనేది మనం చూడాలి. అది ఏ మతమైనా అదే చెప్తుంది. మన హిందూ మతం చెప్పినా లేదా ఇంకొకరి మతం చెప్పినా అదే చెప్తా ఉంది. మనిషిని వాడిని దేవుడుగానే భావిస్తారు మన ఈ బండ్లలో, మరీ ముఖ్యంగా మన భారతదేశంలో. కాదంటారా? ఈ రోజు మీరు వెళ్ళి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు, సరే దాంట్లో మీరు సక్సెస్ అయ్యారు అనుకుందాం. ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని, శ్రీకృష్ణుడి రూపం విగ్రహాన్ని ప్రతిష్ఠించకుండా ఆపగలిగారు అని అనుకుందాం. దానివల్ల ఎవరు ఉపయోగం? ఎవరికైనా ₹1 ఉపయోగం ఉందా? దానివల్ల ఒక పేదవాడికి నిండుతుందా? లేదు కదా. ఆ గ్రామ ప్రజలు ఏదో వాళ్ళు డబ్బులు పోగేసుకుని రూపంలో ఎన్టీఆర్ గారాలని చెప్పి ₹1 పోగేసుకుని మీ డబ్బులు తీయలేదు, ప్రజల డబ్బులు తీయంత హడావిడిగా ఉన్నారు. ఏదైనా కొన్ని న్యాయ వ్యవస్థలు అయితే చెప్తా ఉన్నాయి రాజకీయ కోణంలో విగ్రహావిష్కరణ చేయకూడదని. ఈ రోజు ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడే కాదండి, పేద ప్రజల ఆరాధ్య దైవం. ఆయన ఆంధ్ర రాష్ట్ర ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆ విధంగా అడ్డుకుని దాన్ని పైశాచిక ఆనందం పొంది ఈ రోజు ఏం సాధించారనేదే ఇక్కడ నా ప్రశ్న. ఏదేమైనా ఖచ్చితంగా ఈ విషయంలో అయితే, నా విజన్ లో అయితే ఆ విగ్రహాన్ని ఆపడం అనేది ఖచ్చితంగా 100% తప్పే అని అయితే నేను భావిస్తా ఉన్నా. సో మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద ఉన్న కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు.